మీ అనుభవంతో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నది ప్రతిసారి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రూవ్ చేయాలని అని అనుకుంటారా ఏంటి? ఎందుకు ఈ దుస్థితి అప్పుడు మాత్రమే కనిపిస్తుంది? కొంతమందికి కొన్ని వ్యవస్థల పట్ల, కొంతమంది మనుషుల పట్ల ఒక ఏహ్యభావం అనేది ఉంటుందండి. వాళ్ళ నరనరాల్లో కూడా. మనకి కొన్ని సినిమాల్లో చూస్తే ఎవరికైనా అంటే ఫ్యూడలిస్టిక్ పోకడలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడి చేతులు కడుక్కున్నట్టుగా చూపిస్తారు. హ్మ్. ఇది అతిశయోక్తిగా ఉంటుంది కానీ అది వాళ్ళ మనస్తత్వానికి అద్దం పడుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఆయన వచ్చింది రైతు కుటుంబం నేపథ్యం అని అంటారు. కానీ హ్మ్. ఆయన మైండ్ సెట్ క్రమంగా ఎలా మారిపోయిందంటే తనేదో ఒక వీటికి ఎక్కడి నుంచో ఆయన స్వర్గం నుంచి ఊడిపడినట్టు కార్పొరేట్ సంస్థలోనే పుట్టి పెరిగినట్టుగా చేస్తూ ఎంతసేపు ఈ భవంతులు, కట్టడాలు, ఆకాశ హర్మ్యాలు, హ్మ్. ప్రపంచ రాజధానులు ఈ విధమైనటువంటి ఒక ఇల్యూషన్స్‌లోనే అంటే కాల్పనిక జగత్తులో ఆయన నిరంతరాయంగా విహరిస్తూ ఉంటారు తప్ప, హ్మ్. వాస్తవంగా అసలు ఈ ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, రైతు భూమి, ఈ గడ్డ, ఈ రైతుకి అన్నం పెట్టేటువంటి బిడ్డ ఎవరంటే రైతు అనేటువంటి ఒక వాస్తవిక స్పృహ ఆయనకు అసలు కించిత్ కూడా ఉండదు. ఆహారం ఎక్కడి నుంచో కూడా అది కూడా ఏ సింగపూర్ నుంచో వస్తుందని చెప్పని ఆయన బహుశా భావిస్తారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా ఈ మధ్య కొంత రసాయనాలు లేనటువంటి భోజన పదార్థాలు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారు కదా! హ్మ్. అక్కడి నుంచే వస్తుందని అనుకుంటాడు. ఎందుకంటే ఇది వినటానికి ఆయన పట్ల ఇది కాదు. ఇది ఖచ్చితంగా ఆయన ఫ్యూడలిస్టిక్ మనస్తత్వానికి ఇది ఒక ప్రతీక అండి. అందుకోసం అని చెప్పని ఏం మాటలండి అవి ఇది బఫే భోజనం అని చెప్పని అసలు వాళ్ళు ఆలోచించాల్సింది ఆ బఫే భోజనానికి సంబంధించినటువంటి ఆహారం కూడా అందించేది ఆ రైతులే అనే స్పృహ లేకుండా బాగా రైతుల చెప్పారు. పట్ల ఎంత ఈసడింపు ధోరణిలో మాట్లాడుతున్నారనేది వాళ్ళ మాటల్లోనే ద్యోతకం అవుతా ఉంది. మరి ఇది వీళ్ళు చాలా పూర్తిగా అద్భుతంగా పరిపాలించేసినట్లు, రైతులు బఫే భోజనాలకు వెళ్ళేంత స్థాయికి ఎదిగినట్టు, వ్యవసాయం ఆ స్థాయిలో లాభాలు ఇస్తున్నట్లు బఫే భోజనంతో పోలుస్తున్నారు సార్. కనీసం 3 పూటలా తింటున్నాడా రైతనేది అనుమానం ఈరోజు. ఎంత ధైర్యం ఉండి అసలు కాదండి. వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి తీరు చూస్తే వాళ్ళ నిరాదరణకు గురవుతున్నటువంటి పరిస్థితి. హ్మ్. ఇదంతా దేనికోసం అండి ఇప్పుడు ఆయన ఒకవైపేమో వందల వేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకి దోచిపెడతా ఉన్నాడు. వాళ్ళేమో ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. కానీ ఈ రైతు దుక్కి దున్ని నిరంతరంగా పగలు రాత్రి అక్కడ పనిచేసి ఆ పంట చేతికొచ్చి, ఆ పంట చేతికొచ్చాక కూడా గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియని పరిస్థితి. అకాల వర్షాలొస్తే ఏమైపోతుందో తెలియని పరిస్థితి. ఇన్ని రకాలుగా జీవితం మొత్తం గూడా పెనవేసుకుపోయి వాటితో వాళ్ళు జీవిస్తుంటే ఎంత గౌరవప్రదంగా చూడాల్సినటువంటి వ్యవస్థ అండి మనది. అలాంటి దాంట్లో రైతుల్ని ఇంత దారుణంగా, ఇంత నిర్లక్ష్యంగా చివరికి చెప్పులు వాళ్ళు క్యూలో పెట్టుకొని పడిగాపులు పడేటువంటి దుస్థితికి రోడ్లకి ఈడ్చి ఆనందిస్తున్నారంటే ఇది ఒక పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు. పైగా కాదు సార్. గత 5 వార్నింగులిస్తారా? ఏళ్లలో కనిపించని దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తోందంటే, ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? దాన్ని ఎక్కడా గూడా బయటపడనీయకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ యెల్లో మీడియాతో సహా అందరూ. ఇట్ ఈస్ షీర్ అండ్ అట్టర్ ఫెయిల్యూర్ అండి. ఇప్పుడు అక్కడ మనకి ఆహ్, ప్యానెల్‌లో గూడా ఉన్నారు పెద్దలు నాగిరెడ్డి గారు. వారు చాలా చెప్పగలుగుతారు. యెస్. సెప్టెంబర్ ప్రారంభంలో హ్మ్. 94,892 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని చెప్పారు. అదనంగా 53,000 మెట్రిక్ టన్నులు గూడా పంపించారు సెంటర్ నుంచి అని జెప్పారు. హ్మ్. ధమ్రా పోర్ట్ నుంచి 10,800 మెట్రిక్ టన్నులు ఇంపోర్ట్ అనుమతి ఉందని అధికారికంగా ప్రకటించారు. ఇన్ని చేసిన తర్వాత గూడా మొత్తం అంత పొడవుగా ఎందుకు క్యూలున్నాయి? ఏమున్నాయి? దేనికి ఈ కొరత? ఈసారి ఇంకొకటేంటంటే, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందంటే, రైతులకి మనం సకాలంలో ఏమందించాలని ప్రీ ప్లాన్ అనేటువంటిది లేదండి వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళందరూ నివసించేది హైదరాబాద్‌లో. హ్మ్. శుక్రవారం రోజు బయలుదేరి వెళ్ళిపోతారు. శుక్రవారం రోజు వెళ్ళిపోయి మళ్ళీ సోమవారం ఉదయానికి 11:00కో ఎప్పుడో టిఫిన్ చేసుకొని వస్తారు. ఆ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ పనేంటంటే జగన్మోహన్ కరెక్ట్. రెడ్డిని ఎలా తిట్టాలి? హ్మ్. వాళ్ళకి ఆ పార్టీని ఎలా తొక్కేయాలి? ఈరోజు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి? ఈ హ్మ్. యంత్రాంగం, ఈ మంత్రాంగం మొత్తం దీనికోసమే తప్ప, పాలనా విభాగాల్లో వైఫల్యాలు పూర్తిగా ఉన్నాయి. పైగా అధికారులందరూ కూడా నివసించేది హైదరాబాద్‌లోనండి. వాళ్ళ హ్మ్. పని కూడా ఎంతసేపు శుక్రవారం బయలుదేరి ఇక్కడికొచ్చేస్తున్నారు. వాస్తవానికి ఏం చేయాలి? అంటే ఈ యూరియా సప్లై చేయాలంటే దానికొక ప్లానింగ్ ఉండాలి. ముందు చూపు ఉండాలి. అవును. ఇప్పుడు అక్కడున్న నాగిరెడ్డి గారు లాంటి పెద్దలను వాళ్ళని ముందుగా యెస్. పిలిపించుకొని
ఈసారి వర్షాలు ఎలా ఉన్నాయి, వర్షపాతం ఎంత ఉంది, దీనికి మనం ప్లాన్డ్గా మనం ఏం చేయాలి అనే దాన్ని ఒక ప్లాన్ చేయాలి. అలాంటి పరిస్థితి చేసేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఎస్. పోలీసుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొత్తం వాళ్ళ పరిభ్రమణం అంతా కూడా ఏంటంటే సూర్యుడి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చుట్టూ తిరుగుతూ వీళ్ళని ఎలా వేధించాలి, ఎలా సాధించాలి, మనకు పాలన ఇందుకోసం అనేటువంటి స్థితిలో వాళ్ళ మైండ్స్ అన్ని కరప్ట్ అయిపోయినాయండి. అందుకని ఇది వస్తూ ఉంది. వాస్తవానికి ఏంటి, ఈ ముందు చూపు ఉంటే, ఈ ప్లానింగ్ అనేది ఉంటే దానివల్ల ఉండదు. తర్వాత ఏంటి, దొడ్డిదారిని మొత్తం వెళ్ళిపోయినాయి అని చెప్పి ఈ వాళ్ళ భజన పత్రికలే రాశాయి. అయినా కూడా లేదు. పారిశ్రామిక రంగానికి డైవర్షన్కి ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ తెలంగాణకి తరలిపోయిందని చెప్తున్నారు. నీమ్ కోటింగ్ ఉన్నా కూడా ఇంకా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూనే ఉంది. ఇన్ని రకాల పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, బుకాయింపు, క్యూలు లేవు అని చెప్తున్నారు. ఎస్. అంటే అసలు వాళ్ళకి అవగాహన లేదండి. లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రైట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన లేదు, ఆ, ఇటు వ్యవసాయం మీద కానీ అవగాహన లేదు, తర్వాత నిరుద్యోగాలకు సంబంధించిన అవగాహన లేదు, మెడికల్ కాలేజ్ దేని మీద అవగాహన లేదు. అది పరిపాలన అంటే బాధుడు, కుమ్ముడు, లోపల వేయటాలు, వాళ్ళ చుట్టూ ఆలోచన. ఎంత నీచాతి నీచమైనటువంటి ఎస్. ప్రభుత్వం అని చెప్పడానికి ఈ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయండి. రైట్ ఇట్ ఈస్ ఎ షేమ్. రైతుల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినటువంటి మొనగాళ్ళు ఎవరు అంటే రైతులు. కాబట్టి వాళ్ళేదో ముతక బట్టలు వేసుకొని, కండువాలు వేసుకొని, చింపిరి జుట్టుతో, మాసిన గడ్డాలతో ఉన్నారు అని అనుకుంటే చాలా పొరపాటు. నేను ఆ పాటలో కూడా రాసా, ఆ నాగళ్లే తిరగబడినట్లయితే తుపాకీ గుళ్ళ కంటే కూడా బలవంతమైనటువంటి ఆయుధాల కింద మారతాయి. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. దాన్ని వాళ్ళు గమనించుకుంటే ఇకనైనా మంచి అవాకులు చవాకులు పేలకుండా. రైట్.